మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కొంతమంది భక్తుల జీవితాలను మనం చూస్తే మనకి ఆశ్చర్యము కలుగుతారు. వారు భయంకరమైన పరిస్థితులు గుండగా వెళ్ళినా సరే, భయంకరమైన శోధనలు గుండగా వెళ్ళినా సరే, వారు అంత ధైర్యముగా ఉండడానికి కారణం ఏమిటి అన్న సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. దానికి జవాబు దేవుని వాక్యం ఇస్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించినంట. వారు భయంకరమైన స్థితిగతుల్లో కూడా ధైర్యముగా ఉండడానికి కారణం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు గుండగా వెళ్తున్నావేమో, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండగా వెళ్తున్నావేమో, నీకు ధైర్యము చాలట్లేదేమో వాటిని ఎదిరించడానికి ఈరోజు దేవుని యందు భయము కలిగి జీవించు, భక్తి కలిగి జీవించు. భక్తి ఉండి భయము లేకపోయినా, భయము ఉండి భక్తి లేకపోయినా మనకి ధైర్యము కలగదు ప్రియులారా. ఈరోజు నీ ప్రతికూల వాతావరణంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించు. ఆ ప్రభువు నీకు బహుధైర్యమును కలిగింపు చేస్తారు.